పద్మశ్రీ అవార్డు గ్రహీత మరో అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ సమాన సభను విజయవంతం చేయుటలో ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఏసీ కమ్యూనిటీ హాల్లో బొడ్డు శాంతి సాగర్ మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొడ్డు దయాకర్ మాదిగ ఎంఆర్పీఎస్ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు మారపాక రవి, ఎక్స్ జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ జనగాం గుర్రం యాదగిరి, ఎక్స్ ఎంపీపీ జాడ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రాజరపు యాదగిరి, ఎక్స్ ఎంపీపీ గాదెపాక అయోధ్య, ఎక్స్ ఎంపీపీ కనకం రమేష్, టీపీసీసీ రియల్ ఎస్టేట్ కన్వీనర్ పాల్గొని మాట్లాడుతూ ఘానాపూర్ నియోజకవర్గం మాదిగ ప్రజాప్రతినిధులు, నాయకులు, కృష్ణ మాదిగ అభిమానులు ప్రతి ఒక్కరూ సన్మాన కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డు ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గంగారపు శ్రీనివాస్, మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి హనుమకొండ జిల్లా బైరాపాక ప్రభాకర్, టీడీపీ నియోజకవర్గ నాయకులు మాచర్ల రవి, మండల నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇవాళ నేను వర్గీకరణ అంశం ఆల్రెడీ అయిపోయింది. 9% గవర్నమెంట్ ఇచ్చింది. 9 కాదా మా లెక్కల ప్రకారం మా పర్సెంటేజ్ ప్రకారం మాకు 11% రావాలి, 22% మాకు రావాలని ఇష్టమని పార్టీ చేస్తాను. అందుకే అది ఆగి ఈ 12వ తారీఖు కొత్తగా క్యాబినెట్లో కూర్చొని శాసనసభలో అంటే అసెంబ్లీలో చట్టం అనేది బయటికి రాబోతుంది. కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు చాలామంది లేదా ఉద్యోగ రంగాల్లో కానీ లేదా ఉపాధి రంగంలో కానీ లేకపోతే మన ఉద్యోగ రంగాల్లో కానీ ఖచ్చితంగా అవకాశాలు కావాలి. విద్యారంగంలో మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లలో మరి ఎక్కువ పర్సెంట్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ రంగాలలో దాదాపు 100 ఉద్యోగాలు ఉంటే దాదాపు మనకు అలా 70-80 ఉద్యోగాలు కూడా నాలుగు ఉపాధ్యాయులకు వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి పాల్గొనేది ఎక్కువ చదువుతున్న విద్యార్థులు అవి గమనించాల్సిన అవసరం ఉంటాయని. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నేను ఎక్కువ చెప్పదలుచుకునే వద్దు, అన్ని అంశాలు మనలో కూడా మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మనం ధర్మశాల మేజర్గా ధర్మశాల అన్ని రంగాల్లో చైతన్యవంతమైన విలేజ్ అని చెప్పి అందరూ అనుకుంటారు. స్టేషన్ కానుకుంటారు ధర్మశాల అంటే స్టేషన్ కానుకుంటూ అన్ని విలేజ్లకు ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక గౌరవం ఉందని ఆ గౌరవాన్ని మన ధర్మశాల వాస్తవం కాపాడవలసిన బాధ్యత మనకి ఉన్నదా లేదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. నిజంగా బాధ్యత మన మీద ఉన్నది, మనం కాపాడుదాం. తర్వాత కృష్ణమాది అనే వ్యక్తి ఒక సొత్తు కాదు, ఒకరి కోసం కాదు, మన జాతే కాదు. ఇక మొత్తం మాదిగల కోసం వినియోగం చేస్తే అన్ని జాతుల నుంచి అయ్యా మీరు వినాయకత్వంలో పనిచేద్దామంటే మీటింగ్ పెట్టాలంటే మన మాదిగ జాతి ఒక మాదిగ బిడ్డలు ఒక రోజుల్లో ముద్దికి తాటా కట్టి మన ఈ సమాజం అంటరాని వాళ్ళుగా మనుషులు కూడా మనం గుర్తించేది సమాజం ఈ మాదిగ నాయకత్వంలో మీరు పనిచేస్తానని చెప్పి వస్తానంటే మన జాతి గౌరవం పెరిగిందా లేకపోతే తగిలిందని వస్తారు. మరి ఇంత గొప్ప మన జాతి మాదిగ జాతి అంత పెద్ద గౌరవం మరి ఆయన తీసుకెళ్తా అంటే ఆయన సన్మాన సభ ఏ రంగంలో మనం ఈ నియోజకవర్గంలో చేసుకోవాలి మీరే ఆలోచించాలని చెప్పి మీరు అందరికీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం ఒక 3 కమిటీలు వేసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్ కమిటీ ఒకటి వేసుకుంది, తర్వాత ప్రచార కమిటీ వేసుకున్నాం, ఒకటి మీడియా కమిటీ కూడా వేసుకున్నాం. ఒకవేళ ఫైనాన్స్గా విషయానికి వచ్చారంటే మీరే ఒక ముఖ్యులతో 4-5 కలుస్తుంది ఈ మండలంలో. ఎందుకంటే మనం డబ్బులు ఒక దగ్గర దాతల దగ్గర తీసుకెళ్తామా, లేకపోతే ఇప్పుడు తమ్ముడు ఏరియా చెప్తున్నా నేను ఒక 1000 రూపాయలు అన్నా ఈ డబ్బులను కూడా మనం ఒక కమిటీ ద్వారా వేసుకుంటే ఆ కమిటీ ద్వారా కొంచెం అకౌంటబుల్ ఉంటుంది. ఎందుకంటే ఎంత వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది కూడా మనకు ఉంటుంది. కాబట్టి నేను 2-3 కమిటీలు తీసుకున్నాం. ఆ ఫైనాన్స్ కమిటీ ఇక్కడ ఏర్పడతారట ఈ కమిటీలు వేసుకోవాలి. మండల కమిటీ ఇక్కడ గ్రామానికి ఒకరిద్దరు మండల కమిటీ వరకు నిర్ణయిస్తాం. ఆ మండల కమిటీ ఖచ్చితంగా వేసుకోవాలి. మండల కమిటీ రేపటి నుంచి గ్రామాలు మీ పద్ధతిలో ఇప్పుడు అందరికీ ఈ పద్ధతిలో పోమని ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ మనకు కావాల్సింది ఏంటంటే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం కావాలంటే ఫస్ట్ మనమందరం పడి కావాలి. మనల్ని చూసి మిగతా జాతి కూడా మనల్ని నచ్చేది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరు ఏది ఎమ్మెల్యే తెలియదు, ఎంపీ తెలియదు, లేకపోతే సర్పంచ్ జెడ్పీటీసీలో ఎవరైతే తెలియదు. ఎందుకంటే మన జనరేషన్ మారినా కొద్ది కొత్త జనరేషన్ వస్తా అంటే పాత జనరేషన్ పోతున్నా కొద్ది కొత్త జనరేషన్ వచ్చినప్పుడు కొత్త జనరేషన్ రేపు రాజకీయ రంగాల్లో కానీ విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రేపు అవకాశం వాళ్ళకి వేస్తాయి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు కమిటీ చేద్దాం. కంపెనీలో ఖచ్చితంగా అన్నా నేను ఉంటా అని చెప్పి వాళ్ళంటారు
రాండి. ఒకవేళ మీరు మీ పనుల చుట్టూ పుట్టాన్ని చేస్తున్నారు కానీ మీరు ఉన్నగాడైనా ఖచ్చితంగా మీ ఇక్కడ 10 మంది దగ్గర మాటైనా 18వ తారీఖు పెట్టుకుని మనం పోవాలి. ఎక్కడన్నా మనం ఏదైనా ఏదైనా పంచాయతీ మీటింగ్ ఏదైనా మీటింగ్ కాడ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత 18వ తారీఖు రోజు మనం గణపతిలో మరి కృష్ణమాత సంఘాన్ని సభ్యులు మనం అందరం పోవాలి. ఈ ప్రచారాన్ని అంటే మౌత్ మరి కనుక ప్రచారం చేస్తే బాగా ఎగిరిపోతుంది. తర్వాత ఇక నాకు మండల వైపు 7 మండలాల్లో ఏ రూపంగా ప్రచారం చేయాలని చెప్పి నియోజకవర్గ ఉప కమిటీ వాళ్ళు నిర్ణయించి మనకు ఆ ప్రచారాలు దయచేసి ఒక కమిటీ చేద్దాం. ఇంకో ఏజెంట్ ఏంటంటే తమ్ముడు ఇందాక రమేష్ అన్న మీద దాడులు జరిగింది, అకారణం మీద కొట్టిందని చెప్పి మనం చెప్పడం ఓకే. అది మనకు బాధాకరమైన అది ఏదేమైనా మార్కెట్ దాటి వారికి మన తమ్ముడికి మన రమేష్ అన్న వ్యక్తికి మనం సపోర్ట్ చేయాల్సింది చేద్దాం. నేను అనేది ఏంటంటే వాస్తవానికి నేను అక్కడ గణపతిలో మీటింగ్ జరిగింది. నేను భౌతికంగా నిన్న చూసాను. అయితే ఇది ఆల్రెడీ గ్రూప్లలో పెట్టింది. అయితే మనలో నేను డిస్కషన్ చేసుకుంటూ అర్థమే ఉంది అసలు ఏం జరిగింది ఏం కదా. అయితే నా ఉద్దేశం ఏంటంటే రమేష్కు అన్యాయం జరిగింది. మనము వాళ్ళ పిల్ల మాట్లాడుతూనే మనం వింటున్నాం. మనం ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఫస్ట్ మనం కలవాలి, పరామర్శించాలి. రమేష్ అనే వ్యక్తి ఏం జరిగింది ఏం కదా అని ఆయన మనకు చెప్తారు. ఆ తర్వాత మనం ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలి. వేసుకోదామా అని వేసుకుందామా లేదా ఇదేనా రాజకీయ కుట్రున్నారా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి మనం అందరం సామిష్టిగా ఎవరో మాట పడేసి